మిఠాయిగూడెం టీడీపీ నేత గద్దె అబ్బులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొగాకు రైతు నాయకులు జండ్ర ప్రగడ శ్రీనివాస్, కూచిపూడి రమేష్లు పొగాకు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం పొగాకు పంట ఉత్పత్తి బాగా ఎక్కువ ఉండడం వల్ల ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చొరవతో కిలో 20 రూపాయలు పెంచి ప్రతి రైతుకు 50,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని 2 సంవత్సరాల లోపు చెల్లించే విధంగా రుణాలను మంజూరు చేయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే గాని ఇతరుల వల్ల జరిగింది కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుందల శ్రీను, అలపాటి శ్రీధర్, గద్దె శ్రీహరి, సూర్యమురళి, గుండుబేని మురళి, నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ఒరిజినల్ పొగాకు విషయం మీద ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలు కూడా మార్కెట్ బాగుంది. అది అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి గవర్నమెంట్లకి ఏ విధమైన సంబంధం లేదు. అది మన పండే పొగాకు బట్టి ఇది అందులో ఇక్కడ ఈ బ్యారన్ టొబాకో అనేది విదేశాల్లో పండుతుంది, మనకి పండుతుంది. మొత్తం అన్ని వరల్డ్ ఉంది. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న డిమాండు ప్లస్ దాన్ని బట్టి ఉన్న సప్లై బట్టి ఉన్న దాన్ని బట్టి ఈ రేట్లు ఉంటాయి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్లు అదే ఉన్నా సరే దానికి జరిగేది అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గత 2 టీడీపీ గవర్నమెంట్లో అదే ఈ కూటమి గవర్నమెంట్లో 2 సంవత్సరాలు కూడా మీకు యావరేజ్ 326, 300 వచ్చింది. లాస్ట్ ఇయర్ 300, బిఫోర్ లాస్ట్ ఇయర్ 340 వచ్చింది. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 248, 191, 120 వచ్చినాయి. అదే దానికి ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు ఏదో మేము జగన్ తీసుకొస్తున్నాం, ఆ రేటు పెరుగుద్ది, ఈ రేటు పెరుగుద్ది అంటారు. జగన్ రావటం వల్ల ఇక్కడ రేట్లు పెరగడానికి ఏమీ లేదు. అది ఏంటంటే ఆ కంపెనీలు వాళ్ళ యొక్క అదే డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. అందుకని ఎవరో వచ్చి ఎవరో ఇక్కడ రేటు పెంచే విషయం అదేమి ఉండదు. ఇంకో విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు కూడా మా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు ఆయన కావాలని ఈ టొబాకో రైతుల గురించి, ఈ పామాయిల్ రైతుల గురించి విపరీతంగా కష్టపడుతున్నాడు. గత 2 సంవత్సరాలు కూడా ఈ ఎక్సెస్ పడిన 80 క్వింటాలకి అదే 80 మిలియన్లకి, అంటే మన ఓన్లీ ఎన్ఎల్ఎస్ 5 ఫ్లోర్లో గత 2 సంవత్సరాల్లో 80 మిలియన్ల పైన ఎక్సెస్ పడింది. ఆ ఎక్సెస్ పడిన పొగాకి ఏ విధమైన చెస్ లేకుండా దగ్గరగా రైతులకి 80 కోట్ల రూపాయలు ఆయన లాభం చేకూర్చాడు. కేవలం మోదీ గారు అదే కేంద్ర గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి. ఇవాళ ఇదే రైతులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఇప్పుడు ఆ 80 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉంది, రైతులను ఆదుకునేందుకు నేను విపరీతమైన రైతులకు ఉపయోగపడిన రైతు బాంధవం నేను చెప్పుకోవడం కోసం అని రేపు దేవరపల్లి ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారు, ఏం చెందారు అనేది ఆయన తెలుసుకోవాలి. ఆయన వెనకాల చెప్పే వాళ్ళకి తెలియాలి. ఈ పొగాకు రైతుల కోసం ఆయన వస్తున్నారు. ఈ పొగాకు రైతులకి గత ఆయన ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, గత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎలా ఉంది, ఈ 1 సంవత్సరం సంక్షోభం రావడానికి కారణం బ్రెజిల్, జింబాబ్వే విపరీతమైన పంట పండింది. గత సంవత్సరంలో జింబాబ్వే, బ్రెజిల్ తక్కువ లాస్ట్ ఇయర్ కూడా జింబాబ్వే ఎక్కువ పండింది, బ్రెజిల్ తక్కువ పండింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దెబ్బతిన్న కారణం చేత పొగాకు డిమాండ్ వచ్చి మార్కెట్ వచ్చింది. దాంతోపాటు ప్రభుత్వాలు విపరీతమైన కృషి చేసినాయి. ఎంపీలు వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా అధికంగా మనకి ఇచ్చిన ఎన్ఎల్ఎస్ రీజియన్కి ఇచ్చిన 54 మిలియన్ల కోటా కంట 30 మిలియన్ల పొగాకు ఎక్స్ట్రా పండించారు రైతులు. దానికి కూడా నామమాత్రం చెస్ తోటి గత సంవత్సరం కూడా నామమాత్రం చెస్, అంతకుముందు సంవత్సరం అసలు చెస్ లేకుండా పొగాకు అమ్మించడం జరిగింది. దానివల్ల రైతులు అందరూ లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన కారణం చేత ఈవేళ ఎన్ఎల్ఎస్ రీజియన్లో ఉన్న 5 బోర్డుల పరిధిలో 5,500 బ్యారెన్లు అనాథరైజ్డ్ బ్యారెన్లు కట్టడం జరిగింది. ఈ అనాథరైజ్డ్ విపరీతమైన ఆదాయం వస్తుంది పొగాకు వల్ల అన్న ఉద్దేశంతో ఎక్కువగా అనాథరైజ్డ్ బ్యారెన్లు కట్టి పొగాకు ఈ సంవత్సరం కూడా ఆథరైజ్డ్ ఇచ్చిన 50 మిలియన్ల కంట 35 మిలియన్ల పొగాకు ఎక్కువ పండించడం జరిగింది. ఈ జింబాబ్వే, బ్రెజిల్ కాకుండా